गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की జై. నారద భగవంతుడు ధర్మపుత్రులకి వర్ణాశ్రమం విషయముగా చెప్తూ వస్తూ ఉండేటప్పుడు గృహస్థాశ్రమం గురించి గొప్పగా పోయిన అధ్యాయంలో అన్నారు. పైన ఉండే మిగతా ధర్మములన్నీ ఆ అధ్యాయంలో ప్రారంభించి చెప్తూ వచ్చేటప్పుడు ముఖ్యంగా ఈ అధ్యాయంలో బ్రాహ్మణ ధర్మం గురించి చెప్పేదానికి వచ్చారు. దీంట్లో బ్రాహ్మణ ధర్మంలో ఉండేవాళ్ళు జ్ఞాననిష్ఠులు, తపోనిష్ఠులు, కర్మనిష్ఠులు, వేద మార్గంలో ఉండేవాళ్ళు అనే 4 విధమైన వాళ్ళు దీంట్లో ఉంటున్నారని చెప్పి పైన శ్రాద్ధ ధర్మం ఎలా చేయాలి అనే ఆ ధర్మాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. ఈ శ్రాద్ధ ధర్మం ఇప్పుడు ఎలాగైతే చేయాలంటే విశ్వేదేవ వర్ణం అని 2, తర్వాత పితృవర్ణం అని 3, మొత్తం 5 మందిని పెట్టుకొని శ్రాద్ధం చేయాలి అని నారదులు మొదట అని చెప్పి అది ఉత్తమమైనది. కాలక్రమేణా అది సాధ్యం కాకపోతే విశ్వేదేవ వర్ణంలో 1, పితృవర్ణంలో 1 పెట్టి ఇలాగా మహావిష్ణు అనే ఒక ప్రత్యక్షమైన అది ఇంకొక ఇదిలాగా పెట్టి ఒక ఆకులాగా పెట్టి ఈ శ్రాద్ధం అనేది చెయ్యాలి అంటూ ఇది 2 పెట్టుకొని శ్రాద్ధం చేయాలి అంటూ ఆ ఒక్కొక్క బ్రాహ్మణులో విశ్వేదేవ వర్ణం, ఇంకొక బ్రాహ్మణులో పితృవర్ణం అంటూ ఇలా పెట్టి ఈ శ్రాద్ధాన్ని శ్రద్ధగా చేయాలి. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయని అనిపించి నువ్వు కావాల్సిన పంచభక్ష పరమాన్నాలన్నీ వేసి విలంబంగా ఆ శ్రాద్ధం అనేది 2 గంటలు 3 గంటల వరకు వాళ్ళు భోజనం చేసేలాగా ఎక్కువ సామాన్లు అవి వేయకూడదు. ఆ శ్రాద్ధంలో ఏవేవి వండి వాళ్ళకి వడ్డించాలో దాన్ని వాళ్ళు యథేష్టంగా భోజనం చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్లంట పంచభక్ష పరమాన్నాలు అవి వేయకూడదు. అది ఏం చెప్పిందో అలాగే చేయాలి. అలాగనే శ్రాద్ధాదుల్లో ఎప్పుడు మనం ఈ మాంసములు ఇవి అది చేర్చుకోవటం లేదు, కానీ యుగాంతరంలో మాంసాలు అవి చేర్చుకునేవారంట బ్రాహ్మణులు కూడా. అలాగా మాంసాలు అవి చేర్చుకొని యాగం చేసేది, శ్రాద్ధం చేసేది అనేది శ్లాఘ్యం కాదు. శుద్ధ శాకాహారిగా ఉంటూ శాకాహారితోనే వెజిటేరియన్గానే ఈ శ్రాద్ధం అనేది చేయాలి. మాంసం అంతా లోపలికి రాకూడదు. మనం శ్రాద్ధం చేసేటప్పుడు ఏ ధర్మములైనా సరే దాన్ని దేవతలకు పితరులకు ఆరాధన చేసేటప్పుడు అన్నాన్ని హవిస్సుగా మార్చి వాటితోనే శుద్ధంగా మనం వచ్చి ఈ హోమాలు అవి చెయ్యాలి. అప్పుడే వాళ్ళు సంతోషిస్తారు. ఈ మాంసములతో వీడిని చేసినామంటే అప్పుడు మనం దీనికి శ్రాద్ధం కోసం చంపేటప్పుడు అవన్నీ బాధపడతాయి కదా, ఆ బాధతో ఏ పనులు చేసినా కానీ మనకు ఇది శ్రేయస్సు అనేది ఇవ్వదు. అందుచేత ఈ శ్రాద్ధంలో ఇలాంటి దైవ కార్యంలో దేవతారాధనలో మాంసం అనేది వర్జ్యం అంటూ నారదులు అన్నారు. తరువాత ఈ శ్రాద్ధంలో కూర్చోబెట్టే బ్రాహ్మణులు నీకు కావాల్సిన వాళ్ళని కూర్చోపెట్టకూడదు. సత్పాత్రంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే కూర్చోబెట్టాలి. అది చాలా ముఖ్యం. నీకు కావాల్సిన కూర్చోబెడితే మళ్ళీ వాళ్ళ ఇంటి శ్రాద్ధానికి మనం పిలుస్తారు కదా అని ఇలాగా ఉపయోగాలన్నీ శ్రాద్ధ విషయాల్లో చూడకూడదు. సత్పాత్రం ఎవరైతే వాళ్ళనే తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇది చాలా ముఖ్యం అంటూ శ్రాద్ధ ధర్మాన్ని చెప్పి పైన అధర్మంగా ఉండే 5 విషయాలంట. ఆ 5 విధాలైన అధర్మాన్ని చెప్పి దానికి ఇవన్నీ పేరు అని చెప్పి అవి ఎలాగుంటాయి, అది మనం ఎలాగ చెయ్యకూడదు అనేది నారదులు చెప్పేదానికి ప్రారంభించారు. విధర్మం, పరధర్మం, ఆభాసం, ఉపమా, చలహ అంటూ 5 విధమైన అధర్మాల యొక్క బ్రాంచ్. ఇది వచ్చి మనము చెయ్యకూడదు ఈ భూలోకంలో అని చెప్పి ఇవి ఏవేవి అంటూ నారదులు వర్ణించారు. మొదట ఉండే విధర్మం అనేది ఏమిటంటే నువ్వు ఏ ధర్మం చేసేదానికి ఒక విఘ్నంలాగా ఒకటి వస్తుంది కదా, అదే అధర్మంగా చెప్పబడినది. ఆ అధర్మాన్ని ఎలాగైనా తొలగించాలి. ఏ ధర్మం చేసేదానికి ముందు మొదట అధర్మమే వస్తుంది. ఆ అధర్మాన్ని మనం ఎలాగైనా తొలగించేది దీనికి విధర్మం అనే అధర్మం అని పేరు. దాన్ని తొలగించాలి అంటున్నారు. తర్వాత పరధర్మం అని ఒక అధర్మం. అదేమిటంటే నీకు ఉండే ధర్మములు నీకుంటాయి, ఇంకొకరికి ఉండే ధర్మం ఇంకొకటి ఉంటాయి. అవన్నీ ఒకటి కాదు. నీకుండే ధర్మం నీకు, ఇంకొకరికి ఉండే ధర్మం ఇంకొకరికి. భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ నాన్న కూతుళ్ళు సంతోషంగా ఉండకూడదు. ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ధర్మం ఉంది కదా, అందుచేత అన్ని ధర్మాలు అందరికీ అవలంబించదు. ఇలాగ ఇంకొకరికి పరధర్మం అనేది ఉంది కదా, ఆ పరధర్మం అనేది పరాయిలకే, నీకు కాదు. ఇది అధర్మం. అలాగ నువ్వు దాన్ని తీసుకున్నావంటే ఇది ధర్మమే కదా అని చెప్పి దీన్ని తీసుకున్నావంటే అది అధర్మం అని చెప్పి తర్వాత ఉపధర్మం ఉపమా అని చెప్పిన ఉపధర్మం అధర్మాన్ని గురించి వర్ణించారు. అదేమిటంటే దాంభికంగా
నువ్వు వచ్చి నేను పెద్ద ధర్మాత్ముడిని అని ప్రపంచంలో అందరికీ చూపించుకొని ఇంట్లో మాత్రం అన్ని అధర్మాలు చేస్తూ ఉంటారు కదా, దానికి ఉపధర్మం అని పేరు, ఇది చెయ్యకూడదు అంటూ నారదులు అన్నారు. తర్వాత చలహ అంటూ చెప్పేది వేదోక్తమైన ధర్మములను ఖండిస్తూ అది కాకుండా నేను చేసేదే సరి అని ఇలా ఉండటం, తర్వాత వేదాన్ని అపశబ్దంగా చెప్పడం, ఇవన్నీ చలహ అని చెప్పి, తర్వాత ఆభాస అనేది ఏమిటంటే నీకు ఏమి తోచుతుందో అవి చేస్తే ఇదే ధర్మం అని ప్రపంచంలో చుడుతూ ఉంటారు కదా, ఇలాగ చేసేది ఇది అధర్మం, ఇదే ధర్మం అంటూ చెప్తూ తాను ఏదో పెద్ద వశిష్ఠుల్లాగా వామదేవుల్లాగా చెప్తూ సంచరిస్తారు కదా, ఇలాగా అలా చెయ్యకూడదు, పెద్దలు ఏమి చేస్తున్నారో అదే ధర్మం అని ఆ ధ్యాసతో ఉండి చెయ్యాలి. ఇలాగ విధమైన అధర్మములు దీన్ని మనం కొంచెం కూడా ఉంచుకోకుండా దీన్ని వదిలేయాలి అంటూ నారదులు ఇక్కడ ధర్మపుత్రులకు ఉపదేశించారు. తర్వాత డబ్బు లేదు నేను ధర్మం చేయలేను అని అనకూడదు. డబ్బులు లేకుండా నువ్వు ధర్మం చేయలేదంటే దానాలు మాత్రమే చేయలేవు, మిగతా అన్ని ధర్మములు చేయొచ్చు. నువ్వు సంధ్యావందనం చేసేది ధర్మమే, ఇంకొకరి సహాయపడేది ధర్మమే, మొన్న అన్నాం కదా అజగర వృత్తిలో ఉంటూ భగవంతుని ఆరాధన చేసేది ధర్మమే. ఇలాంటిది భగవద్ ధర్మం, భాగవత ధర్మం, మిగతా ఎన్నో ధర్మములు ఉన్నాయి. డబ్బుని అవలంబించింది దానం మాత్రమే, అది నీ వైలు ఎంత పడుతుందో అంతవరకు చెయ్యి, తర్వాత నువ్వు మిగతా ధర్మములన్నీ తప్పకుండా చేయాలి అంటూ నారదులు చెప్పి మనకు ఇప్పుడు ఒక జీవునికి ఈ ప్రయాణం చేసేటప్పుడు భగవంతుని యొక్క చేరుకోవాలి, చరణారవిందాన్ని చేరుకోవాలి అని ప్రయాణం చేసేటప్పుడు వివేక వైరాగ్యం అనేది చాలా ముఖ్యం. ఎవరికైతే ఒకనికి ఈ కొండదారిలో ప్రయాణం చేసేటప్పుడు కింద ఉండే రాళ్ళు, తర్వాత ముళ్ళు ఇవన్నీ కాల్లో గుచ్చకుండా ఉండేదానికి ఒక పాదరక్షములు వేసుకుంటే, చెప్పులు వేసుకుంటే అతనికి హితకరంగా ఉంటుందో, అలాగ భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకునేదానికి ఆ దోవలో వెళ్ళేటప్పుడు వివేక విజ్ఞానం అతనికి చాలా హితకరంగా ఉంటుంది. ఎలాగైతే ఒకనికి కొండదారిలో వెళ్ళేటప్పుడు పాదరక్షములు హితమో, అలాగా భగవంతుని చేరుకోవాలి అనే దారిలో వెళ్ళేటప్పుడు ఈ పాదరక్షముల్లాగా వివేక వైరాగ్యములు ఉంటాయి. దీంతో భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకోవచ్చు అని అన్నారు. ఇంద్రియములకు సుఖం ఇచ్చి ఇలా చుట్టేవాడు ఒక కుక్కలాగా, సో ఏమి స్మరణ లేకుండా ఇంద్రియం కోసం కళ్ళు ఒక పక్క, చెవులు ఒక పక్క, చర్మం ఒక పక్క, ముక్కు ఒక పక్క, నాలుక ఒక పక్క తీసుకెళ్ళి విశేషకంలో ఇలా చుడుతూ ఉంటున్నారు. అందుచేత ఈ విశేషకం వెనకాల వెళ్ళినామంటే అది మనల్ని కిందకి తోసేస్తుంది. ఒక కుక్కలాగా సంచరించడం ఇది భావ్యం కాదు, ఇలాగ ఇంద్రియ సుఖం వెనకాల వెళ్ళకూడదు అంటూ నారదులని ఈ మనకు అన్నీ కావాలి అనే ఒక ఆశ ఉంది కదా, ఈ ఆశతో ఏం చేస్తాడంటే ఏమీ లేకుండా ఉండేటప్పుడు ఏదైనా ఒక ఇల్లు కావాలని ఒక ఇల్లు కొనుక్కుంటాడు. అలా ఒక్క ఇల్లుతో ఇది వచ్చి చాలు అని మనకు తోచదు. భూమి మొత్తం దక్కినా కానీ ఇంకొక భూమి ఎక్కడైనా ఉందా అని వెతికేదానికి వెళ్తాడే తప్ప దీంతో సంతోషమైంది అని ఆశతో ఇలాగ వెళ్తాడు. అందుచేత ఈ ఆశను తొలగించాలి. దీనికి వచ్చి ఇది అంతమే లేనిది ఆశ, అందుచేత ఈ ఆశను తొలగించాలి. ఇంద్రియ సుఖంతో దాన్ని ఆశను తృప్తిపరచాలి అని మనం అనుకునేది ఆ ధ్యాసను మన మనస్సు నుంచి తొలగించాలి అంటూ నారదులు ఉపదేశించారు. తర్వాత ఈ కామక్రోధములు అనే రెండు విషయములు, దీన్ని గెలవాలంటే చాలా కష్టం. ఈ క్రోధం అనేది అది వచ్చి తనిగా రాదు, కామానుజుడు అని పేరు. మనం దేనైనా ఆశపడితే అది జరగకపోతేనే కోపంగా మారుతుంది. అందుచేత ఈ కామాన్ని ఒకటి గెలిస్తేనే చాలు, కోపాన్ని కూడా గెలవగలుగుతాం. ఈ కామాన్ని ఎలా గెలవాలంటే మనకు ఏ సంకల్పము లేకుండా జీవించేదానికి ప్రారంభించాలి. మన సంకల్పం అనేది భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవటం అనే ఒక ధ్యాసతో ఇలా ఉంటూ ఏ సంకల్పం లేకుండా అతను జీవించాడంటే ఈ కామాల్ని గెలవచ్చు. తర్వాత డబ్బు వెనకాల ఉండే ఆ భయం, ఎవరైనా తీసుకెళ్ళిపోతారు, ఇది శాశ్వతం కాదు, ఇంత డబ్బులున్నా కానీ ఆ డబ్బుతో సుఖం దక్కలేదు, ఆనందం, శాశ్వతమైన ఆనందం దక్కలేదు అనే దోష దృష్టి ఉనిందంటే డబ్బు పైన మోహం మనకు రాదు. ఇలాగా దీని భయం, సంసారంలో భయం అనేది ఉనిందంటే, దీంట్లో తగులుకున్నామంటే ఈ జనన మరణ ప్రవాహంలో తగులుకున్నామంటే బయటకు రాము అనే భయం ఉనిందంటే ఈ సంసారం నుంచి బయటకు రావాలి అనే ఒక ధ్యాస దక్కుతుంది. ఇలాంటి అన్ని విషయములు మనం తీసుకురావాలి మన మనస్సుకి అని అన్నారు. యోగ మార్గంతో, త్రికరణంతో మనము ఎప్పుడూ సత్యంగా ఉండాలి, త్రికరణంతో నిజాయితీగా ఉండాలి అనేది యోగ మార్గం వల్ల తెలుసుకోవచ్చు. ఎవరైనా మనకు అపకారం చేస్తే అపకారికి ఉపకారము నెపమన్నకి చేయువాడే నేర్పరి సుమతి అంటూ ఈ పద్యంలాగానే ఎవరు వచ్చి
అపకారం చేస్తారో ఆ అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలి, అప్పుడే అతను మారుతాడు అని నారదులు ఇక్కడ ఆ విషయాన్ని చెప్పి, తర్వాత ఈ ప్రారబ్ధం వల్ల వచ్చే కష్టం దీన్ని మనం ఎలాగైతే భగవద్ధ్యానం వల్ల దీన్ని తొలగించవచ్చంట. తొలగించడం అంటే ఎలాగంటే దాన్ని సంబంధం లేకుండా మనం ఉండేదానికి వీలవుతుంది ఈ ప్రారంధం కూడా భగవద్ధ్యానం వల్ల అని ఇన్ని ఉపాయములు నారదులు ఇక్కడ చెప్తూ వస్తున్నారు. గృహస్థుడికి ఇన్ని విషయాలు మనం దీంట్లో నుంచి తెలుసుకొని ఎలా ఆచరించాలి అని అంటున్నారు నారదులు. వీటన్నిటిని మనం గురుముఖంగా తెలుసుకోవాలి. ఆ గురువు మంచి గురువుని ఎంచుకొని ఆ గురువుని సాక్షాత్ భగవత్ స్వరూపంగా చూడాలి. అతను మన మనుషుల్లాగా మనం చూడకూడదు. మనం ఎంత గురువుని శ్రద్ధగా చూస్తామో దాని ఫలితము మనకి ఇచ్చేది గురువు కాదు, పరబ్రహ్మ స్వరూపంగా ఉండే భగవంతుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. అందుచేత గురువుని సాక్షాత్ భగవంతుడిగా చూడాలి అంటూ నారదులు అన్నారు ఇక్కడ. తరువాత ఈ లోకంలో నువ్వు అన్ని ధర్మములు చేసినా, స్వధర్మము, పూర్తధర్మము, ఇష్టధర్మము అని ఎన్ని ధర్మాలు చేసినా కానీ కళ్ళు మూసుకొని భగవద్ధ్యానం చేసి ఆ వివేక వైరాగ్యము తీసుకురాకపోతే భగవత్ సాయుధ్యం అనేది అతనికి దక్కదు. ఈ ధ్యానం అనేది చాలా ముఖ్యం అంటూ చెప్పి ధ్యానం ఎలా చేయాలి అంటూ, ధ్యానం చేసేటప్పుడు ఆ చోటు అనేది చాలా నిర్మలంగా ఉండాలి. మనసు చోటు నిర్మలంగా ఉంటుంది, శుద్ధంగా ఉండేది. ఎవరైనా ధనవంతులు ఇంటికి వెళ్ళి చెయ్యాలా, శుద్ధంగా వాళ్ళు వెళ్ళి ఉంటుంది కదా అని అది అర్థం కాదు. ఇక్కడ శుద్ధం అంటే ఏమిటంటే మన యొక్క స్మరణ ఉంది కదా, చెడు స్మరణాలు లేకుండా మనం ఆ రూమ్ని చూసుకోవాలి. అక్కడ వెళ్ళి మనం దేనిదేనో ఇలా స్మరించి అక్కడికి వచ్చినామంటే మన యొక్క స్మరణ అనేది అక్కడ చుడుతూ ఉందంట. అందుకే శివానంద ఆయన యొక్క యోగ మార్గంలో ధ్యానంలో చెప్పేటప్పుడు నువ్వు చేసే ఒక ధ్యానం ఒక రూమ్ని తనిగా పెట్టుకో, దాంట్లో వెళ్ళి నువ్వు కూర్చునేటప్పుడు ఎవరిని లోపలికి వదలొద్దు, దాన్ని తాళం వేసి నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ ఏదైనా దాన్ని ధ్యానించినారంటే, ఏదైనా స్మరించారంటే అది నిన్ను బాధిస్తుంది, అది నీ ధ్యానం చేసేటప్పుడు నీకు విఘ్నంగా ఉంటుంది అంటూ ఇలా ధ్యానానికి ఇన్ని విషయాలు ఉన్నాయి. అందుచేత మంచి స్థలంలో, శుద్ధమైన శుచిగా ఉండే స్థలంలో కూర్చొని ధ్యానం చేయాలి. తదేక ధ్యానంతో ఉండాలి. అక్కడక్కడ మనస్సుని ఇలా వదలకూడదు. మనస్సు అనేది ప్రాణాయామంతో దాన్ని మనం అదుపులో తీసుకురావాలి. అది ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని జన్మాలుగా అక్కడ బయటకు వెళ్ళి అభ్యసించింది. ఆ అభ్యసించిన మనస్సుని ఎలాగైనా కష్టపడి మనం లోపలికి తోయాలి. తోసి ఇలా అభ్యసించామంటే అది మన అదుపుకి వస్తుంది అంటూ నారదులు ఇక్కడ అన్నారు. తర్వాత ఈ ప్రపంచంలో ఉండే కొంతమంది చూస్తే నాకు బాధగా ఉంది అంటూ నారదులు అన్నారు. ఎవరంటే ఓ బ్రహ్మచారిగా ఉండి తపస్సు లేకుండా ఉండటం, గృహస్థుడు కర్మానుష్ఠానం ఇవంతా చేయకుండా ఉండటం, వానప్రస్థుడిగా ఉండి మళ్ళీ ఇలాగ లౌకికమైన విషయంలో ఇలా ఉండటం, సన్యాసిగా ఉండి ఇంద్రియాలకు అధీనంగా ఉండే వారిని చూస్తే మీరు అక్కడ ఉండకండి, వాడి దగ్గర అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఊరికే ప్రపంచానికి ఒక గురువులాగా ఉంటూ ఇలా ఏమారుస్తున్నారు, ఇలాగ ఉండే వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండడం మనకి మంచిది అంటూ చెప్పి భగవంతుడు అనే ఒక విషయాన్ని మనం ఎలాగ వెళ్ళి చేరుకోవాలి అని ఇక్కడ వర్ణించేటప్పుడు ఈ శరీరం, ఈ దేహాన్నే ఒక రథంగా చేసుకొని మన పంచ ఇంద్రియముని గుర్రాలుగా పెట్టుకొని ఆ గుర్రాలు నడిపే దారంగా మన మనస్సుని పెట్టుకొని తర్వాత నడిపే సారథిగా బుద్ధిని పెట్టుకొని దశ ప్రాణములను వచ్చి ఆ రథమునికి సపోర్టుగా పెట్టుకొని ధర్మం అధర్మం అనే చక్రముతో తర్వాత మనం చేతిలో బాణం, ఏమి బాణం అంటే వివేక వైరాగ్యం అనే బాణం, తర్వాత ఓంకారం అనే ధనుస్సుతో భగవంతుడు అనే ఒక లక్ష్యాన్ని మనం వెళ్ళి చేరుకోవాలి అంటూ ఇలా ఒక విషయాన్ని చెప్పి ఆ భగవంతుని చేరుకోవడమే మన లక్ష్యంగా ఉండాలి అంటూ ఇలాగా అద్భుతంగా వర్ణించి ఈ రథంతో మనము భగవంతుని వెళ్ళి చేరుకోవాలి. కొంచెం కానీ మనం ధ్యాస మారిందంటే మనం వెళ్ళే ఆ దారి వచ్చి ఇలా కొంచెం తిరిగిందంటే వెళ్ళి మనం సంసార జీవితంలో పడిపోతాం. అప్పుడు అలాగ పడినామంటే ఆ సముద్రంలో పడిపోయి తర్వాత పునరపి జననం పునరపి మరణం అంటూ దీంట్లోనే తగులుకొని మన ఆయుస్సు మొత్తం మనం పాడు చేసుకుంటాం. అందుచేత ఇలా బుద్ధి అనే సారథితో మనం వచ్చి జాగ్రత్తగా ప్రయాణం చేసి భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అంటూ నారదులు ఇక్కడ ధర్మపుత్రుల దగ్గర దండిగా విషయములు ఉపదేశం చేస్తూ వస్తున్నారు. తర్వాత జీవం యొక్క ఉత్పత్తి, ఆ జీవం ఎలాగైతే ధాన్యములో వెళ్ళి చేరుకొని ఆ ఆత్మ అనేది పైన నుంచి వచ్చి ఆ భూమిలో ఉండే భూమికి వచ్చి ఆ భూమిలో నుంచి వచ్చే ఆ చిన్న చిన్న చెట్లు దాని మూలంగా వచ్చి ధాన్యం లోపలికి వెళ్ళి ఆ ధాన్యం మూలంగా ఒక పురుషుని యొక్క శరీరం లోపలికి వెళ్ళి
ఆ శరీరం నుంచి వచ్చే రేతస్సు మూల్యంగా ఆ స్త్రీ యొక్క యోని లోపలికి వెళ్ళి గర్భంగా అది లోపల అయ్యి దాని తర్వాత అది శిశులాగా వస్తుంది. ఇదే జీవుని యొక్క ఉత్పత్తి. జీవోత్పత్తి ఎందుకంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని వెళ్ళి చేరుకునేదానికే ఈ జీవము యొక్క ఉత్పత్తి. అది ఉత్పత్తి అయ్యేటప్పుడు ఆ ధ్యాసతోనే వస్తుంది. కానీ ఈ భూలోకం తాకిన తర్వాత అజ్ఞానం అనేది వచ్చి మళ్ళీ ఈ అజ్ఞానంతో ఇంద్రియజన్యంగా జీవిస్తూ ఉంటుంది అంటూ జీవోత్పత్తిని చెప్పారు ఇక్కడ నారదులు. భగవంతుని వెళ్ళి చేరుకునేదానికి 2 విధమైన మార్గములు, దేవయానం, పితృయానం అంటూ అన్నారు. దాంట్లో ఈ దేవయానం అనేది ఉత్తమమైన మార్గం. సన్యాస మార్గం తీసుకొని జ్ఞానం గురించి ఇలా దాంట్లో విచారం చేస్తూ భగవంతుని వెళ్ళి చేరుకోవడం. ఈ శరీరం శాశ్వతం కాదు, భగవంతుడే శాశ్వతం, అన్ని చోట్ల భగవంతుడే అనుగ్రహిస్తున్నాడు అనే ధ్యాసతో ఈ మార్గంలో వెళ్ళేది ఉత్తమమైన మార్గం అంటూ ఈ ప్రపంచంలో ఉండే జీవాత్మ అతనికి 3 అవస్థలే తెలుసు. ఒకటి జాగ్రత్త అవస్థ, ఇంకొకటి స్వప్నావస్థ, ఇంకొకటి సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే మనం ఇప్పుడు మేలుకొని ఉండేది. స్వప్నావస్థ అంటే స్వప్నంలో మనం స్వప్నం చూసేది నిద్రపోయేటప్పుడు స్వప్నావస్థ. స్వప్నం కూడా లేకుండా బాగా నిద్రపోయేది అది వచ్చి సుషుప్తి అని చెప్తారు. దీని తర్వాత తురీయ అవస్థ అనే ఒక సమాధి స్థితి, అదే శాశ్వతమైన స్థితి. ఆ స్థితిని చేరుకునేదానికి ఇతడు వచ్చి ఎలాగైనా ప్రయత్నించాలి. దానికే ఈ దేవయానం అనే ఈ మార్గంతో జ్ఞానంతో భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానిస్తూ సమాధి స్థితిని చేరుకోవాలి అంటూ నారదులు ఇక్కడ ధర్మపుత్రులకు ఉపదేశం చేశారు. తర్వాత ఇన్ని ధర్మములు చెప్పి, నాయనా ఇవన్నీ నేను చెప్పినాను కదా, ఇన్ని ధర్మములు భగవంతుని వెళ్ళి చేరుకునేది, ఇవన్నీ నువ్వు గృహస్థడిగా ఉందే చెయ్యొచ్చు, నీ వల్ల అవుతుంది, సాధ్యమే అంటే అన్నారు నారదులు. ఎలా సాధ్యం నువ్వు అడిగినావంటే, ఇప్పుడు నేను గొప్ప రాజసూయ యాగం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇది సాధ్యమా అని అడిగితే సాధ్యం కాదు. ఎందుకంటే ఈ భూలోకంలో ఉండే అన్ని రాజుల్ని గెలిచే మన రాజసూయ యాగం చేసేదానికి మనకు వీలవుతుంది. అలాగే గొప్ప రాజసూయ యాగాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు అంటే కృష్ణుడి యొక్క కృప ఉన్నందువల్ల. అయితే కృష్ణుడి యొక్క కృప ఎవరికి ఉంటుందో వాళ్ళు అసాధ్యమైన పనులన్నీ చెయ్యొచ్చు అని తెలుస్తోంది కదా, రాజసూయ యాగం చేస్తున్నావు కదా. అలాగనే నువ్వు గృహస్థుడిగా ఉండి ఇన్ని ధర్మములు అనుష్ఠానం చేస్తూనే నీ భగవత్ సాయుధ్యం అనేది నీకు దక్కుతుంది కృష్ణుడి యొక్క కృప వల్ల. అందుచేత మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుని యొక్క కృపను మనము అనవరతము స్మరిస్తూ ఆ భగవంతుని పూజ చేస్తూ ఆయన్ని స్మరిస్తూ ఉన్నామంటే ఇప్పుడు రాజసూయ యాగం కంటే కఠినమైన ఈ సంసార సముద్రాన్ని మనం దాటవచ్చు అని నారదులు చెప్పి, తర్వాత ఈ తన యొక్క పూర్వజన్మను కూడా ఇక్కడ అంటున్నారు నారదులు. ఇప్పుడు నారదులు దీనికి ముందు జన్మలో దాసీపుత్రుడిగా ఉన్నారు అని అందరికీ తెలుసు. దానికి ముందు ఆయన ఎలాగున్నారని ఇప్పుడు అంటున్నారు ఈ జన్మలో. ఈ కథ నేను ఎప్పుడు వినలేదు. 26 సంవత్సరాలు ఇప్పుడే భాగవతం చూసేటప్పుడు తెలిసింది. నారదులు ఏమిటంటే దానికి ముందు ఉపబరుహనుడు అనే ఒక గంధర్వుడిగా ఉన్నారంట. ఆయన బాగా గానం చేసేవారంట. ఒక సమయంలో ప్రజాపతులు యాగం అనేది చేసేటప్పుడు ఈ ఉపబరుహనుడు అనే నారదుడిగా ఉండే ఉపబరుహనుడిని వాళ్ళు పాడేదానికి, భగవంతుని గురించి పాడేదానికి యాగంలో పిలిచారు. ఆ సమయంలో వచ్చి స్త్రీలతో పాటు వచ్చి సభ మర్యాద తెలియకుండా వాళ్ళతో నవ్వుకుంటూ ఇలా హేళనంగా ఏదో ఒక పాట పాడినందువల్ల ప్రజాపతులందరూ చూసి, ఇంత పెద్ద మంచి జన్మ దొక్కి కూడా నువ్వు ఇలా ఉంటున్నావు కదా, అందుచేత నీకు వచ్చి నువ్వు భూలోకంలో దాసీపుత్రుడిగా పుట్టి కష్టపడాలి అంటూ, ఇక మనుష్య జన్మ కావాలి అంటూ అతన్ని డిమోషన్ చేశారు ఆ ప్రజాపతులందరూ. అందుచేత గంధర్వుడిగా ఉన్న నేను, బాగా పాడే నేను దాసీపుత్రుడిగా భూలోకంలో పుట్టాను. తర్వాత భగవంతుని యొక్క కృప ఆ జన్మలోనూ కూడా ఇలా సంసార సాగరంలో పుట్టి నేను ఇలా చెడిపోకుండా ఆ జన్మలో మహాత్ములకి సేవ చేసిన యొక్క ఫలితం నాకు భగవత్ సాక్షాత్కారం దక్కింది ఆ జన్మలో. తర్వాత ఆ జన్మలో ఒకసారి భగవత్ సాక్షాత్కారం దక్కిన తర్వాత భగవంతుడే స్వయంగా వచ్చి, వచ్చే జన్మలో మీరే నారదుడిగా పుట్టబోతారు, తర్వాత ఆ జన్మలో ఎప్పుడు చూసినా కానీ మీరు వచ్చి నన్ను చూడొచ్చు అని అనుగ్రహం చేసి ఇప్పుడు ఈ జన్మలో నేను నారదుడిగా వచ్చాను. అందుచేత ఆ భగవంతుని యొక్క కృప వల్ల, మహాత్ముల యొక్క కృప వల్ల అన్నీ సాధ్యం అంటూ మహాత్ముల యొక్క కృప, భగవత్ కృప అన్నీ చెప్పి ఆ ధర్మపుత్రులను చూసి నారదులు అన్నారు, యూయంలోకే వత భూరిభాగా. నువ్వు అంటున్నావు ప్రహ్లాద స్వామిలాగా నేను పుట్టలేదు, ధ్రువస్వామిలాగా నేను పుట్టలేదు అంటూ నువ్వు ఇలా బాధపడుతున్నావు కదా, అది కాదురా, ఈ ప్రపంచంలోనే పరమభాగ్యశాలులు ఎవరు అని నన్ను అడిగినారంటే మేమందరం మిమ్మల్నే అంటున్నాం. ఎందుకంటే ప్రహ్లాద స్వామి కోసం నరసింహావతారం ఎత్తిన భగవంతుడు ఏదో కొన్ని గంటలు మాత్రం ఉండేసి బయలుదేరి వెళ్ళిపోయారు. ధ్రువస్వామికి అనుగ్రహం చేసేసి వెళ్ళిపోయారు.
కానీ అదే పరబ్రహ్మ స్వరూపి అయిన భగవంతుడు కృష్ణావతారంగా వచ్చి మీ కుటుంబ రక్షణ కోసం తన యొక్క అవతారం అంతా మీతో పాటు 75-80 సంవత్సరాలు మీతో పాటు ఉంటూ మీ యొక్క మంచి భాగోగులంగా చూసుకుంటూ భగవంతుడు మీకు ఏమీ చేయలేదు. మీ కుటుంబానికి దాసుల్లాగా ఉండి, మీ కుటుంబానికి గురువులాగా ఉండి, మీ కుటుంబానికి పతిలాగా ఉండి, మీ కుటుంబానికి దైవంలాగా ఉండి, మీ కుటుంబానికి దూతుడులాగా ఉండి, మీ కుటుంబానికి సారథుడిగా ఉండి అన్నీ చేస్తున్నాడే. అందుచేత మమ్మల్ని అడిగినారంటే మీరే ఈ ప్రపంచంలో భాగ్యవంతులు అని మేమంటున్నాము. మేమంతా ఎందుకు మళ్ళీ చుడుతూ మీ యొక్క అంతఃపురాన్ని వస్తున్నామంటే, నువ్వు ఏదైనా డబ్బులు ఇస్తావు, నీ యొక్క అంతఃపురంలో భోజనాలు అవి బాగున్నాయి అందుకోసం వస్తున్నామని అనుకుంటున్నావా? అది కాదు. సాక్షాత్ వైకుంఠవాసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆ వైకుంఠవాసిని చూసేదానికే మేము ఇక్కడికి వస్తున్నాము. అందుచేత ఇక్కడ ఉండేది ఎవరో కాదు, ఆ వైకుంఠవాసి. మీ మామ కొడుకు అత్త కొడుకులాగా చూసి ఏమారిపోకండి, అతను సాక్షాత్ వైకుంఠవాసి అని చెప్పి ఆ సింహాసనంలో కూర్చునే ఉండే అగ్రపూజలో ఉండే ఆ కృష్ణుడి యొక్క రహస్యాన్నంతా నారదులు చెప్పి అగ్రపూజ చేసుకుని ఆ కృష్ణుని అందరూ పూజించండి అని చెప్పి ధర్మపుత్రుల దగ్గర నారదులు లాంటి విషయాలన్నీ చెప్పి ధర్మపుత్రుల దగ్గర అన్నారు, నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు నేను బదులు చెప్పినాను, ఈ వర్ణాశ్రమ ధర్మములు అన్ని గురించి చెప్పినాను. అందుచేత ఈ భగవంతుని ఆరాధనని కృష్ణన్ని ఈ మామ కొడుకులాగా చూసి మీరు ఏమారిపోకండి, అతను సాక్షాత్ భగవంతుడు అని చెప్పి నారదులు ఇన్ని విషయాలు చెప్పిన వెంటనే ధర్మపుత్రులు అందరూ సాష్టాంగంగా నమస్కారం చేసి ఎంత చక్కగా భగవద్గుణాన్ని చెప్పారు, మీకేం బదులు చెప్పగలము అని చెప్పిన వెంటనే అందరికీ అనుగ్రహించి నారదులు అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత అందరూ కలిసి కృష్ణుని పూజ చేశారు అనేది ఈ సప్తమ స్కంద యొక్క చరిత్రం. పైన పరీక్షిత్ మహారాజుని చూసి బ్రహ్మనిష్ఠులు అన్నారు, నాయనా నువ్వు అడిగినట్టుగా నీ సందేహమంతా నువ్వు అడిగినావు కదా, భగవంతుడు అందరికీ సమమైతే ఎందుకు అసురులకి మాత్రం వాళ్ళని సంహరించి దేవతలకు మాత్రం అనుగ్రహిస్తున్నాడు అడిగినావు కదా, అప్పుడు అసురపుత్రుడైన ప్రహ్లాద స్వామికి భగవంతుడు అనుగ్రహించాడు కదా, అందుచేత భగవంతునికి అందరికీ సమమే అంటూ ఆ చరిత్ర చెప్పేదానికే ఈ ప్రహ్లాద స్వామి యొక్క కథలన్నీ వచ్చినాయి. అలాగనే ఈ ప్రపంచం ఎలా సృష్టి అయింది నువ్వు అడిగినావు కదా, అందుచేత దాక్షాయనులు అనే దక్షపుత్రుల యొక్క వాళ్ళ దగ్గర నుంచే, దక్ష కుమార్తెల దగ్గర నుంచే ఈ ప్రపంచం అంతా వచ్చింది అని ఇవన్నీ నీకు ఈ సప్తమ స్కందంలో చెప్పాను అంటూ అద్భుతమైన సప్తమ స్కందం. ఈ సప్తమ స్కంద చరిత్రంలో ప్రహ్లాద స్వామి నరసింహావతారం కోసమే ప్రత్యేకంగా వచ్చిన ఈ స్కందం సప్తమ స్కందం. ఒక్క సందేహం, ఒక్క డౌట్ కోసం వచ్చిన అది అడిగిన వెంటనే స్కందం అంతా వచ్చింది. ఒక చిన్న స్కందం ఇది, అద్భుతమైన స్కందం, ప్రహ్లాద స్వామి కోసమే వచ్చిన స్కందం. వర్ణాశ్రమ ధర్మములు ఇవన్నీ చక్కగా నారదులు అన్నారు. ఏ భగవంతుని ఇంకా ఎన్ని అవతారాలు చేశాడు, తర్వాత ఎలాగ ఏ సందర్భంలో అవతారం చేశారు, వామనావతారమూర్తి ఎలాగ అవతారం చేసి అనుగ్రహించారు అనేది మనకి పైన అష్టమ స్కందంలో తెలుస్తుంది. భగవంతుని యొక్క కృప వల్ల ఇది నిర్విఘ్నంగా ఈ రోజుతో పాటు 153 రోజులు జరిగింది. పైన ఇంకా కూడా 335 రోజులు మనం ఈ భగవద్గుణాన్ని విని పూర్తి చేయాలి అంటూ భగవంతుణ్ణి గురునాథుని నేను ప్రార్థిస్తున్నాను. పైన అందరం కలిసి ఈ సప్తమ స్కంధాన్ని 15వ అధ్యాయం పారాయణం చేసి స్కంధాన్ని పూర్తి చేస్తాం. అథ పంచదశోऽధ్యాయః. నారదోవాచ కర్మనిష్ఠా ద్విజాః కేచిద్ తపోనిష్ఠా నృపా పరే స్వాధ్యాయే అన్యే ప్రవచనే ये केचित् ज्ञानयोगयोः ज्ञाननिष्ठाय देयानि काव्यान्यानन्त्यम् इच्छता दैवे च तदभावे स्यात् इतरेभ्यो यथार्हतः द्वौ दैवे पितृकार्ये त्रीन् एकैकम् उभयत्र वा भोजयेत् सुसमृद्धोऽपि श्राद्धे कुर्यान्न विस्तरम् देशकालोचितश्रद्धा द्रव्यपात्रार्हणानि च सम्यक् भवन्ति नैतानि विस्तरात् स्वजनार्पणात् देशे काले च सम्प्राप्ते मुन्यन्नं हरिदैवतं श्रद्धया विधिवत्पात्रे
न्यस्तं कामदुःखक्षयम् देवर्षि पितृभूतेभ्यः आत्मने स्वजनाय च अन्नं संविभजन् पश्येत् सर्वं तत् पुरुषात्मकम् न दद्यादामिषं श्राद्धे न चाद्यात् धर्मतत्त्ववित् मुन्यन्नैः स्यात् परा प्रीतिः यथा न पशुहिंसया नैतादृशः परो धर्मः नृणां सद्धर्ममिच्छताम् न्यासो दण्डस्य भूतेषु मनोवाक्कायजस्य यः एके कर्ममयान्यज्ञान् ज्ञानिनो यज्ञवित्तमाः आत्मसंयमनेनीहाः जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञैः यक्ष्यमाणं दृष्ट्वा भूतानि बिभ्यति एष मा करुणो हन्यात् अतज्ञो ह्यशत्रुध्रुवम् तस्माद्दैवोपपन्नेन मुन्यन्नेनापि धर्मवित् सन्तुष्टः अहरहः कुर्यात् नित्यनैमित्तिकीः क्रियाः विधर्मः परधर्मश्च आभास उपमा छलः अधर्मशाखाः पञ्चेमाः धर्मज्ञः अधर्मवत् त्यजेत् धर्मबाधो विधर्मः स्यात् परधर्मः अन्यचोदितः उपधर्मस्तु पाखण्डः दम्भो वा शब्दभित् छलः यस्त्विच्छया कृतः पुंभिः आभासो ह्याश्रमात् पृथक् स्वभावविहितो धर्मः कस्य नेष्टः प्रशान्तये धर्मार्थमपि नेहेत यात्रार्थं वा धनोधनम् अनीहानीहमानस्य महाहेरिव वृत्तिदा सन्तुष्टस्य निरीहस्य स्वात्मारामस्य यत्सुखम् कुतस्तत् कामलोभेन धावतो अर्थेहयादिशः सदा सन्तुष्टमनसः सर्वाः सुखमयादिशः शर्कराकण्टकादिभ्यो यथोपानद्पदः शिवम् सन्तुष्टः केन वा राजन् न वर्तेतापि वारिणाम् औपस्थ्यजैह्व्यकार्पण्यात् गृहपालायते जनः असन्तुष्टस्य विप्रस्य तेजो विद्यातपो यशः स्रवतीन्द्रियलौल्येन ज्ञानं चैव अवकीर्यते कामस्यान्तञ्च क्षुत्रुभ्यां क्रोधस्यैतत्फलोदयात् जनो याति न लोभस्य जित्वा भुक्त्वा दिशो भुवः पण्डिता बहवो राजन् बहुज्ञाः संशयच्छिदः
सदसस्पतयोऽप्येके असन्तोषात् पतन्त्यधः असङ्कल्पात् जयेत् कामं क्रोधं कामविवर्जनात् अर्थानर्थेक्षया लोभं भयं तत्त्वावमर्शनात् आन्वीक्षिक्या शोकमोहौ दम्भं महदुपासया योगान्तरायान् मौनेन हिंसां कायाद्यनीहया कृपया भूतजं दुःखं दैवं जह्यात् समाधिना आत्मजं योगवीर्येण निद्रां सत्त्वनिषेवया रजस्तमश्च सत्त्वेन सत्त्वं च उपशमेन च एतत् सर्वं गुरौ भक्त्या पुरुषो ह्यञ्जसा जयेत् यस्य साक्षात् भगवती ज्ञानदीपप्रदे गुरौ मर्त्यासद्धीः श्रुतं तस्य सर्वं कुञ्जरशौचवत् एष वै भगवान् साक्षात् प्रधानपुरुषेश्वरः योगेश्वर्यैः विमुग्याङ्घ्रिः लोकोऽयं मन्यते नरं षड्वर्ग संयमैकान्ताः सर्वानियमचोदनाः तदन्ता यदि नो योगान् आवहेयुः श्रमावहाः यथा वार्तादयो ह्यर्थाः योगस्यार्थं न बिभ्रति अनर्थाय भवेयुस्ते पूर्तमिष्टं तथा सतः यश्चित्तविजये यप्तः स्यान्निस्सङ्गो अपरिग्रहः एको विविक्तशरणः भिक्षुः भिक्षामिताशनः देशेषु च समे राजन् संस्थाप्य आसनमात्मनः स्थिरं समं सुखं तस्मिन् आसीतर्ज्वङ्ग ओमिति प्राणापानौ सन्निरुन्ध्यात् पूरकुम्भकरे चकैः यावन्मनस्त्यजेत् कामान् स्वनासाग्रनिरीक्षणः यतो यतो निस्सरति मनः कामहतं भ्रमत् ततस्ततः उपाहृत्य यदि रुन्ध्यात् शनैर्बुधः एवं अभ्यसतश्चित्तं कालेन अल्पीयसायते अनिशं तस्य निर्वाणं याति अनिन्धनवह्निवत् कामादिभिः अनाविद्धं प्रशान्ताखिलवृत्तियत् चित्तं ब्रह्मसुखस्पृष्टं नैवोत्तिष्ठेत कर्हिचित् यः प्रभज्य गृहात् पूर्वं त्रिवर्गावपणात् पुनः यदि सेवेत तान् भिक्षुः स वैवान्तास्य पत्रपः यैः स्वदेहः स्मृतो नात्मा मर्त्यो विट् कृमिभस्मसात्
तयेनम् आत्मसात् कृत्वा श्लाघयन्ति हि असत्तमाः। गृहस्थस्य क्रियात्यागो व्रतत्यागो वटोरपि तपस्विनो ग्रामसेवाः भिक्षोः इन्द्रियलोलता आश्रमापसदाह्येते खलु आश्रमविडम्बकाः। देवमायाविमूढांस्तान् उपेक्षेत अनुकम्पया आत्मानं चेत् विजानीयात् परं ज्ञानधुताशयः। किमिच्छन् कस्य वा हेतोः देहं पुष्णाति लम्पटः। आहुः शरीरं रथमिन्द्रियाणि हयानभूषन् मन इन्द्रियेशम्। वर्त्मानि मात्रा धिषणां च सूतं सत्वं बृहत् बन्धुरमीश सृष्टम्। अक्षं दश प्राणमधर्मधर्मौ चक्रेऽभिमानं रथिनं च जीवम्। धनुर्हितस्य प्रणवं पठन्ति शरन्तु जीवं परमेव लक्ष्यम्। रागोद्वेषश्च लोभश्च शोकमोहौ भयं मदः मानः अवमानो असूया च माया हिंसा च मत्सरः। रजः प्रमादः क्षुत् निद्रा शत्रवस्त्वेव मादयः। रजस्तमः प्रकृतयः सत्त्वप्रकृतयः क्वचित्। यावन्नृकाय रचम् आत्मवशोपकल्पम् धत्ते गरिष्ठ चरणार्चनया निशातम्। ज्ञानासिमच्युतबलो दधदस्तशत्रुः स्वाराज्यतुष्ट उपशान्त इदं विजह्यात्। नो चेत् प्रमत्तमसदिन्द्रिय वाजिसूता नीत्वोत्पचं विषयदस्युषु निक्षिपन्ति। तेदस्य वः सहयसूतममुं तमोन्धे संसारकूप उरुमृत्युभये क्षिपन्ति। प्रवृत्तं च निवृत्तं च द्विविधं कर्म वैदिकम्। आवर्तेत प्रवृत्तेन निवृत्तेनाश्नुते मृतम्। हिंस्त्रं द्रव्यमयं काम्यम् अग्निहोत्राद्यशान्तिदम्। दर्शश्च पूर्णमासश्च चातुर्मास्यं पशुसुतः। एतदिष्टं प्रवृत्ताख्यं हुतं प्रहुतमेव च। पूर्तं सुरालयाराम कूपाजीव्यादिलक्षणम्। द्रव्यसूक्ष्मविपाकश्च धूमो रात्रिरपक्षयः। अयनं दक्षिणं सोमः दर्शवोषधिविरुधः। अन्नं रेत इति क्ष्मेश पितृयानं पुनर्भवः। एकैकस्येन अनुपूर्वं भूत्वा भूत्वेह जायते। निषेकादि श्मशानान्तैः संस्कारैः संस्कृतो द्विजः। इन्द्रियेषु क्रियायज्ञान ज्ञानदीपेषु जुह्वति। इन्द्रियाणि
मनस्यूर्मौ वाचि वैकारिकं मनः वाचं वर्णसमाम्नाये तमोङ्कारेश्वरे न्यसेत् ओङ्कारं बिन्दौ नादेतं तं तु प्राणे महत्यमुम् अग्निः सूर्यः दिवा प्राह्नः शुक्ले रक्तोत्तरं स्वराट् विश्वश्च तैजसः प्राज्ञः तुर्य आत्मा समन्वयात् देवयानमिदं प्राहुः भूत्वा भूत्वा अनुपूर्वशः आत्मयाज्युपशान्तात्मा ह्यात्मस्थो न निवर्तते ययेते पितृदेवानाम् अयने वेदनिर्मिते शास्त्रेण चक्षुषा वेद जनस्थोऽपि न मुह्यति आदावन्ते जनानां सत् बहिरन्तः परावरम् ज्ञानं ज्ञेयं वचो वाच्यं तमो ज्योतिस्त्वयं स्वयम् आबाधितोऽपि ह्याभासः यथा वस्तुतया स्मृतः दुर्घटत्वात् ऐन्द्रियकं तद्वत् अर्थविकल्पितम् क्षित्यादीनामिहार्थानां छायानकतमापि न सङ्घातो विकारोऽपि न पृथङ्नान्वितो मृषा धातवो अवयवित्वाच्च तन्मात्रावयवैर्विना न स्युर्हि असति अवयविन्यसन् अवयवोऽन्ततः स्यात् सादृश्यभ्रमस्तावत् विकल्पे सति वस्तुनः जाग्रत्स्वापो यथा स्वप्ने तथा विधिनिषेधता भावाद्वैतं क्रियाद्वैतं द्रव्याद्वैतं तथात्मनः वर्तयन् स्वानुभूत्येह त्रीन् स्वप्नान् धुनुते मुनिः कार्यकारणवस्त्वैक्य मर्शनं पटतन्तुवत् अवस्तुत्वात् विकल्पस्य भावाद्वैतं तदुच्यते यद्ब्रह्मणि परे साक्षात् सर्वकर्मसमर्पणम् मनोवाक्तनुभिः पार्थ क्रियाद्वैतं तदुच्यते आत्मजाया सुतादीनाम् अन्येषां सर्वदेहिनां यत्स्वार्थकामयोरैक्यं द्रव्याद्वैतं तदुच्यते यद्यस्य वा निषिद्धं स्यात् येन यत्र यतो नृपा स तेन ईहेत कर्माणि नरो नान्यैः अनापदि एतैरन्यैश्च वेदोक्तैः वर्तमानस्वकर्मभिः गृहेऽप्यस्य गतिं यायात् राजन् तद्भक्तिभाङ्नरः यथा हि यूयं नृपदेव दुस्त्यजात् आपद्गणात् उत्तरतात्मनः प्रभो यत्पादपङ्केरुह सेवया भवान् आहारशीत् निर्जितदिग्गजः क्रतून् अहं पुरा भवं कश्चित्
गन्धर्व उपबर्हणः नाम्नातीते महाकल्पे गन्धर्वाणां सुसम्मतः रूप पेशलमाधुर्य सौगन्ध्यप्रियदर्शनः स्त्रीणां प्रियतमो नित्यं मत्तस्तु पुरुलम्पटः एकदा देवसत्रे तु गन्धर्वाप्सरसां गणाः उपहूता विश्वसृग्भिः हरिगाथोपगायने अहं च गायन् तद्विद्वान् स्त्रीभिः परिवृतो गतः ज्ञात्वा विश्वसृजंस्तन्मे हेळनं शेपुरोजसा याहि त्वं शूद्रतामाशु नष्टश्रीः कृतहेळनः तावद्दास्यामहं जज्ञे तत्रापि ब्रह्मवादिनां शुश्रूषया अनुषङ्गेन प्राप्तोऽहं ब्रह्मपुत्रतां धर्मस्ते गृहमेधीयो वर्णितः पापनाशनः गृहस्थो येन पदवीम् अञ्जसा न्यासिनामियात् यूयं नृलोके बत भूरिभागाः लोकं पुनाना मुनयोऽभियन्ति येषां गृहाणावसतीति साक्षात् गूढं परं ब्रह्म मनुष्यलिङ्गम् स वा अयं ब्रह्म महद्विमृग्यं कैवल्यनिर्वाण सुखानुभूतिः प्रियः सुहृद्वः खलु मातुलेयः आत्मार्हणीयो विधिकृत् गुरुश्च न यस्य साक्षात् भवपद्मजादिभिः रूपं धिया वस्तुतयोपवर्णितं मौनेन भक्त्योपशमेन पूजितः प्रसीदतामेष स सात्वतां पतिः। श्रीशुकोवाच इति देवर्षिणा प्रोक्तं निशम्य भरतर्षभः पूजयामास सुप्रीतः कृष्णं च प्रेमविह्वलः कृष्णपार्थौ उपामन्त्र्य पूजितः प्रययौ मुनिः श्रुत्वा कृष्णं परं ब्रह्म पार्थः परमविस्मितः इति दाक्षायणीनां ते पृथग्वंशाः प्रकीर्तिताः देवासुर मनुष्याद्याः लोका यत्र चराचराः। श्रीहरये नमः। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे वैयासक्याम् अष्टादशसाहस्र्यां पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादानुचरिते युधिष्ठिरनारदसंवादे सदाचारनिर्णयो नाम पञ्चदशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।